చేస్తున్నాము. ఫుల్ స్లీప్లో ఉన్నానండి. వీడియో తీయడం కూడా మర్చిపోయాను. ఇది ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ చెక్ ఇన్ అవుతున్నాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అబుదాబిలో మీ ఆంధ్ర అమ్మాయి లవిన సాయి కృష్ణ. ఇప్పుడే చెక్ ఇన్కి వచ్చాము ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. ఫ్లైట్ 3:30 కంట అండి. ఆల్రెడీ ఫుల్ స్లీప్లో ఉన్నాము. మా మయూ మా అత్తమ్మ అక్కడ వెయిట్ చేస్తుంది. ఇక మా హస్బెండ్ ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. మయూకి ఆకలి వేస్తుందంటే బర్గర్ తింటుంది. మయూ తింటుందని చూపిస్తున్నా. నువ్వు తింటున్నావు? ఫ్లైట్ 3:30కి ఇంకా 2 hours వెయిట్ చేయాలి. మా బుజ్జుడు నిద్రపోతున్నాడు. మా బంగారు కొండలే, మా బంగారు కొండలే. నైట్ జర్నీ, నిద్ర. అసలు నైట్ ఫ్లైట్ బుక్ చేసుకోవడం అవసరమా? నైట్ ఫ్లైట్ బుక్ చేసుకోవడం అవసరమా అంటున్నా. ఇబ్బంది నిద్రలకు. అదేంటమ్మా? అదే అంతే, అట్లా పెడితేనే తింటుంది. టైం ఎంత? ఇంకా 1:30 అండి. షార్జా ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడకి ఫ్లైట్ అవైలబుల్ ఉంది. అబుదాబి నుంచి విజయవాడ ఫ్లైట్ అబుదాబి నుంచి విజయవాడకి ఫ్లైట్ అబుదాబి. షార్జా నుంచి మాకు విజయవాడకి ఫ్లైట్ అవైలబుల్ ఉంది. అబుదాబి నుంచి ఫ్లైట్ విజయవాడకి అవైలబుల్గా లేదు. షార్జా వరకు ట్రావెల్ చేయాలంటే 4 hours 3 hours మేముండే ఏరియా నుండి. ఫుల్ టైర్డ్ అయ్యి ఇక్కడ కూర్చున్నాము. బయట కూర్చుంటే మళ్ళీ అలో చేయరు. మళ్ళీ విజయవాడకి ఏ టైంకి దిగుతాము మనం? 8కి దిగుతాం. అక్కడ ఇండియా టైం 8కి దిగుతాం. మళ్ళీ మనం ఎక్కడ కలుద్దాం? విజయవాడలో కలుద్దాం. ఓకే, బాయ్. ఏం చేస్తున్నావు ఇవన్నీ? $102. Okay. What is this? What is this letter?
ఇంకా 15 minutesలో విజయవాడ వెళ్తామంట. చేశారు. ఇంకా 15 minutes స్లీప్లో ఉన్నామండి. హాయ్ చెప్పు. బేబీ ఏడుస్తుంది. ఇండియా బస్ వస్తుంది. బస్ వచ్చాక ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళి అక్కడ మన లగేజ్ ఉంటుంది కదా తీసుకుంటే కార్ వస్తుంది. కార్ విజయవాడ ఎయిర్పోర్ట్ అండి ఇది. బయటకు వచ్చేస్తాం. అరవయం వచ్చిందా కారు? కారు వచ్చిందా? బా ఇండియాలో కూడా వేడి ఉందండి, తట్టుకోలేకపోతున్నాం. ఇండియాలో కూడా మంచి కారు తీసుకొచ్చాడు. కారు వచ్చేసింది చూడండి. ఇంత లగేజ్ పడుతుందా లేదో చూద్దాము. హాయ్ చెప్పండి అన్నయ్య. హాయ్. బాగున్నారా? లగేజ్ పడుతుందని డౌట్. వేడి మామూలుగా లేదండి. విజయవాడ ఇది. ఇదేంటి గన్నవరమా? గన్నవరం ఎయిర్పోర్ట్ అంటారు దీన్ని. ఏం మామకి హాయ్ చెప్పావా? నాకు తెలుసు రమేష్ మామ, తెలుసు. నేను పోను అంటుంది.
పడుతుందా లగేజ్ పడుతుందా అని డౌట్ పడిందా ఇక్కడ బ్లాక్ బ్యాగ్ ఉంది చూడు మళ్ళీ మర్చిపోతాం ఇదేంటి కారా ఇన్నోవా మైపోదంపా కారు ఎక్కుదంపా పెద్ద పెద్ద ఎంతైనా ఇండియా గాలి ఇండియా ఫీలింగ్ ఇండియాలో అడగబడితే అదొక ఫీలింగ్ వచ్చేస్తుంది కదా ఫీలింగ్ ఎక్కడికి వెళ్తున్నావు మయూరు మయూలో అప్పుడు ఆకలేస్తూ ఉంటుంది ఏమో చూసి బ్రేక్ఫాస్ట్ చేస్తాం ఎక్కడైనా ఏది బాబాయ్ హోటల్ అంటున్నాడు బాబాయ్ హోటల్ అంటే రోడ్డు మీద ఉంటాయా ఏంది బాబాయ్ హోటల్ అంట లగేజ్ తల్లి ఉంది ఉంది ఇండియా వచ్చారు అత్తమ్మ మనకేమి హ్యాపీయా చెప్తారే హ్యాపీ హ్యాపీ ఇది ఎయిర్పోర్ట్ రోడ్ గన్నవరం ఎయిర్పోర్ట్ బెజవాడ అండి ఏం చేశారండి మీ పవన్ కళ్యాణ్ ఏమన్నా రోడ్లు బాగా చేస్తారా లేదా పండు మిరపకాయల కాదు మూవీ ఎలా ఉందండి చూసారా మూవీ చూసారా నాకు మొన్న సెలవులు ఇచ్చారు నిన్న పెళ్ళికి బస్సు వేసుకెళ్ళాను రాత్రికి గాజు వేస్తే షెడ్యూల్ అయితే ఇవాళ నిద్రపోవడం బాగా షెడ్యూల్ అదేంటి కృష్ణ మ్యారేజ్ ప్రకాశం మ్యారేజ్ ఏది టెంపుల్ ఎక్కడ బ్యాక్ సైడ్ అదిగో ఊరు మూలగా ఇటు నేను అదే అనుకుంటున్నా పెట్టేసేయండి నేను పడేస్తాను ఫిక్స్ డబ్బులు ఇచ్చేవా మేము చిన్నప్పుడు తిరుపతికి వచ్చినప్పుడే ట్రైన్లో వేయించేటం వేస్తే ఏంటి డబ్బులు వేస్తే ఏమవుతుంది చూస్తున్నా అండి ఇదంతా కృష్ణా నది బ్యారేజ్ వాటర్ ఉన్నాయి మళ్ళీ వర్షాలు బాగా పడ్డట్టున్నాయి వర్షాలు బాగా పడ్డాయి అదే కదా సంవత్సరానికి వెళ్ళిపోతుంది అదరి బ్యారేజీ పైన చూడు కూడా ఆయన లాకులు వేసి ఉంటారు కదా బాగా అంటే ఎక్కేసారు ఇప్పుడు లాకులు గేట్లు ఎక్కేనే ఇదంతా సాగర్ నీళ్ళు సాగర్ చూడాలి శ్రీశైలం డ్యామ్ ఎక్కితే శ్రీశైలం మా అత్తమ్మకి జరికిచ్చా స్పీడ్ బ్రేకర్ సడన్ గా బ్రేక్ ఇచ్చాను భయపడ్డది
గ్రీనరీ అంటే మన ఇండియాలో. మా ఊరికి దగ్గరలో ఉన్నాం. మెట్రో కార్డు ఒకటి తీసి లొకేషన్ ఒకటి పెట్టి ఏ చీరాల రోడా? ఇటు వెళ్తే చీరాల రోడ్డు, ఇటు వెళ్తే బాపట్ల. చూస్తే మాత్రం ఒకేసారి కొడతా ఉంటా. ఇక్కడ ఏం చేస్తున్నారు? పార్కా వెంచర్స్. ఇక మాకు ఇటు మా ఊరికి ఇటు టర్న్ అవ్వాలి. గుడిపుడి ఎంట్రన్స్. ఎంట్రన్స్. అమ్మాయి నిద్రపోతుంది. అందరు నిద్రలో ఉన్నారు. నేను ఆల్రెడీ నిద్ర లేచి నిద్రపోయి మా ఆయనగారు వాళ్ళ ఊరిని చూస్తా ఆనందిస్తున్నారు. వాళ్ళ బట్టలు డ్రైవింగ్ చూసి ఆనందపడుతున్నారు. ఈ రోడ్ మాత్రం మారదండి. ఇక మరి ఏం చేస్తున్నాడండి చంద్రబాబు నాయుడు? ఈ రోడ్ ఎప్పుడు వచ్చినట్టు ఉంటుందండి. డబ్బులు లేవు. ఇక ఎప్పుడు నేను ఇల్లు మొత్తం ఇదేంది స్క్రీన్. మాకు మధ్యలో ట్రైన్ ట్రాక్ ఉంటుంది. ట్రైన్ గేట్ వేసేసారు. ట్రైన్ వెళ్ళిపోయాకనే మేము వెళ్ళాలి. లేదంటే బాలకృష్ణలాగా పరిగెత్తలేము మేము. బాలకృష్ణలాగా పరిగెత్తలేము కదా. ట్రైన్ క్రాస్ అయ్యి గేట్ని గుద్దేస్తాం. ఏదో సౌండ్. ఇండియాకి వచ్చావా శివు? ఇండియాకి వచ్చావా? అండి ఇండియాలోనే ఉంటాను మమ్మీ. విజయవాడలోనే ఉంటాను మమ్మీ. విజయవాడ కాదు, గుడిపుడికి వచ్చాను అంటాడు వాడు. మాధవాళ్ళు ఇల్లు ఓపెనింగ్ చేసినట్టున్నారు. ఇది వెళ్ళాక గేట్ ఓపెన్ చేస్తాం. ఉందిలే వాడు కొండలే కొండలే. బొలేరో గేట్ ఓపెన్. అందుబాటులో ఎవరు ఉంటే వాళ్ళు చేసుకున్నారు. అయిపోయింది 4వ ట్రాక్ కూడా. ఓకే, ఇది 4 ట్రాక్స్ ఇంకా ఎక్స్ట్రా. మిషన్కు పోయింది ఇదంతా. పెట్టాడు అవునా? అంటే చేను బలం బలం కదా. చల్లమని నాన్నలేదు పీమేజ్లో తేలికి వేయి అంటే ఏదో మానికి తెలిస్తే వాసం రోటావేటర్ ఉంది, దమ్ము పీసులు ఇక మళ్ళీ మన ఇల్లు ఫాస్టింగ్ సాటర్డే ఉంది. ఊరుగాలి తగులుతుందా? ఊరుగాలి.
రెడీ హాయ్ హాయ్ ఆటో కూడా చెప్తావా లాభం పెట్టారు వచ్చేసాము ఇంటికి. హలో మా ఏడు నిద్రలో ఉంది. నేను వీడియో తీసుకుంటాను. ఎంగేజ్లు తిరగవచ్చు. రివర్స్లో పెడతారు ఇగో జేజీ వాడికి కొత్తలాగా ఉంది, అందుకే ఏడుస్తున్నట్టున్నాడు ఉంటాడు కొంచెం. ఇంటికి వచ్చామండి ఇప్పుడే. ఎండలు కూడా బాగున్నాయి. ఇక్కడ కూడా ఒక రకమైన హ్యూమిడిటీ ఉంది. ఓకే అండి, ఇంటికి చేరుకున్నాము. ఇంకా రెస్ట్ తీసుకోవాలి. ఓకే బాయ్ బాయ్, టేక్ కేర్. మళ్ళీ కలుద్దాం. మా అక్క వీడియోతో ప్లీజ్ సబ్స్క్రైబ్.